హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కున్నమ్మ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో కార్తీక మాసంలో సెకండ్ వారం అయితే సెకండ్ సాటర్డే వచ్చింది కదా అండి మనకి ఈసారి. సో అందుకనేసి మా అక్కకు హాలిడే ఉంటే ఎక్కడికన్నా వెళ్దాము అని అంటుంటే మాకు కడపకు దగ్గరలో ఉన్న వీరబ్రహ్మం స్వామి మఠంకి అయితే ప్లాన్ చేసుకున్నాము. అండ్ మేము మార్నింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము, అందుకని టిఫిన్ అదంతా మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి ప్యాక్ అయితే చేసేసుకున్నాం అనమాట. దారిలో ఎక్కడన్నా ఆపి తిందాం లేదంటే గుళ్ళో తిందాం అన్నట్టు. మేము ఇంకా లేట్గా స్టార్ట్ అయ్యామని చెప్పాం కదండి. సో అందుకని మధ్యలోనే ఆకలి వేస్తూ ఉంటే ఒక చోట మంచిగా అరటి చెట్టు తోట అయితే ఉండిందనమాట. చాలా ప్రశాంతంగా ఉండింది, అంటే వర్షం పడిపోయిందనమాట, నైట్కి వర్షం పడింది. సో వాతావరణం అంతా చాలా చల్లగా ఉండిందనమాట. మేమైతే చిత్రాన్నము శనక్కాయల పొడి అలా తీసుకున్నాము. అండ్ స్వామికి అయితే రైస్ తినకూడదు కదా మార్నింగ్ టైము, అందుకని ఒక చోట టిఫిన్ అయితే తీసుకున్నాడనమాట. మా అక్క కూడా దోశలే తీసుకొని వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా. సో ప్రశాంతంగా తిన్నాము. ఇక్కడ ఏమైందంటే తిన్న తర్వాత నేనైతే చేతులు కడుక్కోలేదు, ఐ థింక్ సో. ఒకసారి వాటర్ తాగుదామని ఇక తల ఎత్తుతాం కదా, ఎత్తుతానే ఎదురుగా నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఉసిరి చెట్టు కనిపించింది అనమాట. సో కార్తీక మాసంలో ఎటువంటి ఇది అయినా కూడా కంపల్సరీ ఒక్కసారన్నా, మాసం మొత్తంలో ఒకసారన్నా ఉసిరి చెట్టు కింద కూర్చొని తింటే మంచిది వనభోజనాలకు అన్నట్టు ప్లాన్ చేసుకొని అదే పనిగా వెళ్తారు కదా చాలామంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఉసిరి చెట్టు కనిపించడము, అండ్ మేము అదే పనిగా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తున్న మధ్యలో కనిపించడం చాలా మంచిగా అనిపించింది అనమాట. సో అందుకని నా టిఫిన్ అయిపోయినా కూడా నేను మళ్ళీ పెట్టించుకొని అదే పనిగా కొంచెమన్నా తింటే మంచిగా అనిపిస్తుంది కదా అన్నట్టు. అదిగాక ఈ మధ్య చాలా ఇయర్స్ అయిపోయిందనమాట ఇలా బయటకు వచ్చి పుణ్యక్షేత్రాలకు వెళ్తా మధ్యలో చెట్ల కింద కూర్చొని తినడం అదంతా. సో నేను తింటుంటే మా అమ్మ మా అక్క కూడా మళ్ళీ వచ్చి ముక్కొని ఒక ముద్దన్న తిన్నా కూడా ఫలితం దక్కుతుంది కదా అన్నట్టు వచ్చారు. సో అలా నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. దైవ అనుగ్రహం ఉండాలి కదా ఏదానికైనా అన్నట్టు. సో మా వనభోజనాలు ఇలా అయితే అయిపోయినాయి అన్నట్టు అనుకున్నాం అనమాట. సో మళ్ళీ టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. మాకు కార్లోనే కాబట్టి మాకు కడప నుంచి 1 అవర్ పట్టింది అంతే, ఎక్కువ టైం పట్టలేదు. బట్ ఏమంటే మేము లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఆకలి అవుతుంటే మధ్యలో ఆపేసాము. సో నా చిన్నప్పుడు మా నైబర్స్ వాళ్ళు తిరునాళ్ళకు వెహికల్ పెట్టి పిలుచుకొని వచ్చేవాళ్ళు అనమాట. నేను 4-5 టైమ్స్ అయితే వచ్చాను ఈ టెంపుల్కి. బట్ ఎవ్రీ టైము క్రౌడ్ ఉన్న టైంలోనే వచ్చాను. బట్ క్రౌడ్ లేకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఈ టెంపుల్ని. నైట్ టైమ్స్ తిరునాళ్ళ టైంలో చాలా క్రౌడ్ ఉంటుంది. చాలామందికి తెలిసి ఉంటుంది కదా, మళ్ళీ నేను చెప్పని అవసరం లేదు. వీరబ్రహ్మం స్వామి మహిమ, వీరబ్రహ్మం స్వామి తిరునాళ్ళ ఇవన్నీ చాలా బాగుంటాయి కదా. చాలా ఇయర్స్ అయిపోయిందండి రాక. అవన్నీ చూస్తుంటే గుర్తుకొస్తున్నాయి చిన్నప్పుడు జ్ఞాపకాలు. అండ్ ఈ బావిని చూస్తే నాకు కథే గుర్తుకొచ్చిందనమాట. కథలో చెప్తారు కదా ఇవన్నీ బావి ఇదంతా. సో అందుకనేసి అవన్నీ అయిపోయి కాళ్ళు గడికేసుకున్న తర్వాత దర్శనానికి అయితే కొద్దిసేపు ఆపారు, అభిషేకం ఏదో చేస్తున్నారని చెప్పేసి. అంత లోపల దీపం పెట్టేద్దామని చెప్పేసి దీపం పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం వర్షం పడిందని చెప్పాను కదా, మెస్సీగా ఉందంతా. సో అందుకని అక్క ఒక చోట, వదిన ఒక చోట, నేను ఒక చోట పెట్టామన్నమాట. సో కార్తీక మాసంలో ఏదో ఒక పుణ్యక్షేత్రంలో దీపాలు పెడితే మంచిది కదా, అందుకే పెడుతున్నాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.